స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఒక వాక్యాన్ని ఈ పూట మనం చదువుకుందాం. एक वचन की भाग को हम आज के दिन पढ़ेंगे. దానియేలు రాసిన గ్రంథం दानियेल की ग्रंथ 10వ అధ్యాయము 10वां अध्याय 18-19 వచనాలు చదువుకుందాం. उसका 18 और 19वां पद को हम पढ़ेंगे. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. यहाँ इस प्रकार से लिखा है कि तब मनुष्य के समान किसी ने मुझसे छूकर फिर मेरा हियाव, और उसने कहा, हे अति प्रिय पुरुष, मत डर, मुझे शांति मिले, तू ढूंढ हो और तेरा हियाव बांध रहे. దేవుని యొక్క దూత परमेश्वर के जो स्वर्गदूत దానియేలును బలపరుస్తుంది. दानियेल को हिम्मत दे रहा था. అతను అధైర్యపడిపోయినాడు. वो 3 వారాల నుంచి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. 3 हफ्ते से उपवास रखकर परमेश्वर की उपस्थिति में प्रार्थना कर ले रहा था. దేవుడు దానియేలును ఒక దర్శన రూపంలో దర్శించారు. परमेश्वर दानियेल को एक दर्शन के रूप में दर्शन दिया. ఆ దర్శనం అతనికి భయాన్ని వేదనను కలగజేస్తుంది. वो दर्शन उसको डर और उसको वहाँ दुख देने लगी. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. परंतु परमेश्वर की उपस्थिति में उपवास रख के प्रार्थना कर रहा था. దేవుడు దానియేలుతో ఒక భవిష్యత్తును గురించి, ఒక దర్శనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर दानियेल को एक भविष्य के विषय में यहाँ दर्शन देकर कह रहा था. దేవుడు బలపరచడానికి ఒక దర్శనాన్ని అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर उसको बल देने के लिए एक दर्शन को दिया था. ప్రార్థన చేసుకుంటున్నాడు, प्रार्थना कर ले रहा था. కానీ సాతాను శక్తులు ఏం చేస్తున్నాయంటే, परंतु शैतान की शक्ति ऐसा कर रहा था. ఇతను ప్రార్థన చేసుకోకుండా, ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరకుండా ఒక భయంకరమైన ఆటంకము, అపాయం కలిగింది. इसकी जो प्रार्थना परमेश्वर की उपस्थिति में न जाए, एक भयंकर अड़चन ला दे रहा था. అప్పుడు దేవుని యొక్క దూత పరలోకం నుండి మిఖాయేలు వస్తూ ఉన్నాడు. यहाँ परमेश्वर की स्वर्गदूत मिखाएल स्वर्गराज से आ रहा था. చూడండి, ఆ మిఖాయేలు మరలా నన్ను ముట్టి, फिर से मिखाएल मुझे छूकर, ఒకసారి ముట్టి ఉన్నాడు, एक बार मुझे छुआ था, కానీ మరలా అతన్ని ధైర్యపరచడానికి, फिर उसको हिम्मत देने के लिए ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే, उस वचन की भाग में यदि हम ध्यान देते నన్ను हैं तो, ముట్టి నన్ను బలపరిచి, मुझे छूकर मुझे बल देकर, నువ్వు బహుప్రియుడవు, तू बड़ी ही प्रिय है, భయపడాల్సిన అవసరం లేదు, तो डरने की कोई जरूरत नहीं है, నీకు శుభము కలుగునుగాక, तुम्हें शुभ होने पाए, నీకు శుభము కలుగునుగాక, तुम्हें शुभ होने पाए, ధైర్యము తెచ్చుకొనుము. हिम्मत से रहे. చెప్పాలి, హల్లెలూయా. हालेलुया. చూడండి, ఈ నెల వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, इस महीने की जो प्रतिज्ञा यदि हम ध्यान देते हैं तो, నువ్వు నాకు చాలా ప్రియుడవు, तू मेरे लिए बड़ी ही प्रिय है, నీ ప్రార్థనను ఆలకించి ఉన్నాను, तेरी प्रार्थना को मैंने सुना हो, నీకు శుభము కలుగబోతూ ఉన్నది, तुम्हें शुभ होने वाला है, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. इसलिए तुम ढाढ़स से रहना. కాబట్టి మే నెలంతటిని इस महीने के पूरा మనము ఏ విషయాల్లో బలహీనులుగా ఉంటున్నామో, हम किन किन विषय में कमजोर है, ఏ విషయాల్లో ఆ సాతాను మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాడో, किन किन विषय में शैतान हमें कमजोर कर देता है, ఎలాంటి వేదన, ఎలాంటి శోధనల మధ్యలో మన బలహీనమై ఉన్నామో, किस तरह की दुख और किस तरह की परीक्षा में हम रहते हैं, దేవుడు దేవుని యొక్క దూతను పంపించి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर अपने स्वर्गदूत को यहाँ भेजकर ये बात कहला रहा है. ఒకసారి బలపరిచి ఉన్నాడు, एक बार उसको हिम्मत दिया, నా బలము తొలగిపోయెను, मेरी जो बल्ब टल गया, ఊపిరి విడవక ఉన్నానని చెప్తూ ఉన్నాడు. यहाँ मेरे श्वास यहाँ निकल गया करके कहता है. అతడు మరలా నన్ను ముట్టి ఆ యొక్క బలపరిచినప్పుడు, फिर मुझे छूकर जब मुझे बल प्राप्ति दिया, ఏమంటున్నాడంటే, నువ్వు చాలా బహుప్రియుడవు దేవునికి, నువ్వు तू बड़ी ही प्रिय है परमेश्वर को करके कहने लगा. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, इसलिए तुम हिम्मत से रहना, मत डरो, నువ్వు ప్రతి విషయంలో నీకు శుభం కలగబోతూ ఉంది. हर एक विषय में तुम्हें शुभ होने वाला है. ఈ
దానియేలు శక్తి పొందుకుంటూ ఉన్నాడండి. ये जो दानियल हिम्मत और शक्ति पा रहा था, ఎలా దేవుని యొక్క సన్నిధిలో శక్తి పొందుకుంటున్నాడంటే किस तरह से परमेश्वर की उपस्थिति में शक्ति पा रहा था। అదృశ్యమైన లోకములో పోరాడుతూ ఉన్నాడు. अदृश्य दुनिया में वो लड़ाई कर रहा था। అదృశ్య లోకంలో అంటే అర్థం ఏంటి अदृश्य इसका मतलब क्या है? అంటే ఆత్మలో అతను పోరాడుతూ ఉన్నాడు. आत्मा में वह लड़ाई कर रहा था। కాబట్టి ఈ దినాన మనము ఆత్మ సంబంధమైన పోరాటములో శక్తి పొందుకోవాలి. इसलिए आत्म संबंध की लड़ाई में हम ताकत पाना है। కానీ సాతాను గడు ఎన్నో ఆటంకపరుస్తాడు. परंतु शैतान कहीं अड़चने ला देता है। చూడండి, ఈ 3 వారాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. 3 हफ्ते से उपवास रह के प्रार्थना कर ले रहा था। ఆ చివరి దినములలో దేవుని యొక్క దూత వచ్చి బలపరుస్తుంది. आखिरी दिनों में आके स्वर्गदूत आके वहां उसको बल दे रहा था। బలపరిచిన కూడా నా బలము తొలగిపోయేనే, जब हिम्मत दे रहा था, मेरी हिम्मत टूट गई कर ఊపిరి విడవలేక ఉన్నాను, मैं श्वास नहीं छोड़ रहा हूँ, ఆ యొక్క ఊపిరి పీల్చుకోలేకపోతూ ఉన్నాను, श्वास मैं नहीं ले पा रहा हूँ, ఆక్సిజన్ నాకు అందడం లేదు, मुझे ऑक्सीजन नहीं पहुंच पा रही है। అప్పుడు పరలోకము నుండి ఒక దేవుని దూత వస్తుందన్నమాట. तब स्वर्ग राज से एक स्वर्गदूत आ रहा था, ఒక సందేశము కొరకు వస్తుంది. एक संदेश के लिए आ रहा था। చూడండి, దర్శనమును దేవుడు కలగజేసి ఉన్నాడు. देखिए, दर्शन को परमेश्वर ने दिया। కాబట్టి ఈ అదృశ్యమైన ఆత్మ సంబంధమైన లోకంలో अदृश्य और आत्म संबंध का इस दुनिया में ప్రతి ఒక్కరూ పోరాడాలి. हर एक लोग लड़ाई करना है। కాబట్టి ఇది కనబడని పోరాటము, ये न दिखने वाली लड़ाई है। ఇది అర్థం కాదు ఎవరికి, ये किसी को समझ में नहीं आती है। ఇది వేరే వాళ్ళకు అర్థం కాదు. ఇది ये दूसरे लोगों को समझ में नहीं आती है। ఎంతో జ్ఞానం ఉంటే గాని, ఎంతో ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడితేనే గాని ఈ పరిస్థితులు మనకు అర్థం కావు. अधिक ज्ञान और आत्म संबंध की जो नेत्र जब उठ जाती है तब समझ में आती है। అంత పరిశుద్ధుడైన దానియేలుకే ఎన్నో శ్రమలు శోధనలు వచ్చి ఆ ప్రార్థన అదృశ్య లోకంలో ఎంతో పోరాడుతూ ఉన్నాడు. यहाँ इस दानियल को ऐसी समझ में नहीं आया कि यहाँ आत्मा में इस तरह से लड़ाई कर रहा था। కాబట్టి ఈ పోరాటంలో మనము దేవుని శక్తి పొందుకోవాలి. इस लड़ाई में परमेश्वर की शक्ति हम पाना है। సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर तुम्हें बल देने वाला है। కాబట్టి ఆయన నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. इसलिए परमेश्वर तुम्हारे संग रहने वाला है। నాతో ఇట్లని ధైర్యం తెచ్చుకొని, मुझसे ऐसा कर कर हिम्मत लेकर के कहा, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక तू मुझे हिम्मत दिया, इसीलिए నా ఏలినవాడిని నీవు ఆజ్ఞ ఇచ్చమని చెప్పి తిని. तू मेरा स्वामी है, तू मुझे कह करके कहने लगा। చూడండి, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో मैं क्यों तुम्हारे पास आया हूँ, అది నీకు తెలిసిను కదా. ये विषय तुम्हें जान पाए। ఈ సాతానుగాడు అధిపతి అయిన యుద్ధము చేటుకు మరలా నేను పోయేదను. शैतान की जो हकीम है, युद्ध करने के लिए वो जा रहा है। ఈ మిఖాయిలు దూత ఏం చెప్తుందంటే, నేను ఎందుకు వచ్చానో, ఎందుకు నేను బలపరిచి ఉన్నానో, ఎందుకని ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నానో నీకు బాగా తెలుసు. मिकाएल स्वर्गदूत कहता है कि मैं तुम्हें हिम्मत क्यों दिया, मैं तुम्हें ये वचन क्यों दिया कर कर यहाँ कहने लगा। ఈ సత్య గ్రంథమందు ఏమైతే రావేడి ఉన్నాయో, ये सच्चाई के ग्रंथ में जो कुछ भी लिखा गया है, అది మీతో చెప్పడానికి నేను దర్శించి ఉన్నాను. मैं ये तुमसे कहने के लिए तुम्हें दर्शन दिया हूँ। నేను వెళుతూ ఉన్నాను, मैं जा रहा हूँ, నేను వెళ్ళి मैं जाकर ఆ సాతానుతో పోరాడి మరలా వస్తాను. उस शैतान से लड़ाई करके फिर वापस आ जाऊंगा। చూడండి, ఈ సంగతులను గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడెవడూ లేడు. इस विषय के बारे में मेरे पक्ष में खड़ा होने वाला कोई नहीं है। దేవుని పక్షాన నేనున్నాను, परमेश्वर की पक्ष में मैं हूँ, నేను నీకు తోడుగా ఉన్నాను, मैं तेरे संग हूँ। నిన్ను బలపరచడానికి దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. तुम्हें हिम्मत देने के लिए परमेश्वर ने मुझे भेजा है। కాబట్టి ఈ దినాన మనం ధైర్యపరచబడాలి. इसीलिए आज के दिन हम ढाढ़स बांधना है। ఏ విషయాలు మనం భయపడుతూ ఉన్నామండి? किन किन विषय में हम डर रहे हैं? చాలా మంది భయపడుతూ ఉన్నారు. कई सारे लोग डर रहे हैं। చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, यहाँ भजन संहिताकार कहता है, దేవా हे परमेश्वर, నేను మొరపెట్టగా मैं जब तुम्हें दुआई देता हूँ, నా మనవి ఆలకింపుము. मेरी दुहाई सुन ले। నేను నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను, मैं तेरे सम्मुख में यहाँ दुहाई दे रहा हूँ, నా ప్రార్థన ఆలకించుము. मेरी प्रार्थना को सुन। ఎందుకంటే क्योंकि శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడుము. शत्रु के डर से मेरे प्राण को आप बचा ले। చూడండి, భక్తుడు శత్రు భయం చేత భయపడుతూ ఉన్నాడండి. ये जो भक्त है शत्रु के डर से डर रहा था। ఆ సమయములో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, उस समय परमेश्वर के सम्मुख में ये दुआई कर रहा था, ప్రాణాన్ని కాపాడమంటున్నాడు. यहाँ मेरे प्राण की रक्षा कर करके कह रहा था। దేవుడు ఏం చేస్తున్నాడంటే, परंतु परमेश्वर कहता है, ఆ శత్రు భయములో నుండి ఈ దినాన మనల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాడు. उस शत्रु के डर से आज के दिन परमेश्वर हमें छुड़ाने वाला है। కాబట్టి మనకు అనేకమైన శత్రువులు ఉన్నారు. हमें कई सारे लोग शत्रुए हैं। భయంకరమైన దురాత్మ శక్తులు, ఆ యొక్క శత్రువులు భయంకరంగా ఆ యొక్క ఉన్నవి.
भयंकर दुरात्मा की शक्तियां और दुश्मन हमारे संग है, వాటిని అన్నిటిలో నుంచి నా ప్రాణాన్ని కాపాడమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. उन सारे विषयों में से मेरे प्राण की रक्षा कर 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 परमेश्वर को प्रार्थना करना है. రకరకాల భయముల చేత ఈ దినాన మనము భయపడుతూ ఉన్నామండి. कई कई डर से, कई विषय के डर से हम डरते हैं. చూడండి కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, भजन संहिताकार कहता है, నా గుండె నాలో వేదన పడుచు ఉన్నది. मेरी जो दिल मुझ में यहाँ डर रहा है. ఈ దినాన మన గుండె కూడా ఎన్నో రకాల వేదన భయముల చేత నింపబడిపోయి ఉన్నాము. आज के दिन देखते हैं तो हमारे जो दिल हर एक विषय में डरते हैं. ఎలాంటి భయము చేత మనం భయపడుతూ ఉన్నామండి? किन किन डर से हम डर रहे हैं? మరణ భయము. मरण की डर से. మరణము అనేది ఒక భయంకరమైన పరిస్థితి. मरण या भयंकर का एक परिस्थिति है. కాబట్టి ఈ మరణం మనకు ఎందుకు వచ్చింది? ये मरण हमें क्यों आया? దీని గురించి మనం ఆలోచించుకోవాలి. इन विषय में हम सोचना है. ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు మరణించాలి. हर एक जो पैदा हुआ है एक न एक दिन मरना है. కాబట్టి ఇలాంటి భయముల నుండి మనం విడిపించబడాలి. परंतु ऐसी डर से हमें छुड़ाया जाना है. మరణ భయము నాలో పుట్టుచు ఉన్నది. मरण की डर मुझ में पैदा हो रही है. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. इसलिए हम ढाढ़स बांधना है. దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. परमेश्वर यहाँ हुक्म देता है. చూడండి, మరణపు ముళ్ళును విరిచిన వాడు. मरण की जो कांटे को तोड़ा हुआ परमेश्वर. కాబట్టి ఈ మరణముల నుండి నిత్య జీవంలోకి మనం దాటునట్లుగా इस मरण से अनंत काल में हम जाने पाए. ఈ మరణం అనే పోరాటంలో నుంచి మనం విడిపించబడాలి. इस मरण के लड़ाई से हम छुटकारा पाने के लिए ఇంకా మనం గమనించినట్లయితే यदि हम और ध्यान देते हैं तो యెషయా గ్రంథ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. यशायाह नबी की जो प्रवादी कहता है 21వ అధ్యాయం 15వ వచనములో, 21 उसका 15 अध्याय में, ఖడ్గ భయము చేతను, तलवार की डर से, దూసిన యొక్క ఖడ్గ భయము చేతను. यहाँ तलवार की डर से जो है, చూడండి, ఇలాంటి ఖడ్గాలు చాలా మంది నా మీద ఖడ్గం ఎత్తుతూ ఉన్నారు. ऐसे कई सारे लोग मुझ पे तलवार चलाना चाहते हैं. భయము చేత, క్రూర యుద్ధ యొక్క భయము చేత, यहाँ डर से, క్రూరమైన యుద్ధ భయము చేత क्रूर युद्ध के डर से వాళ్ళందరూ పారిపోతూ ఉన్నారు. वे सारे लोग भाग गए. ఈ దినాన చాలా మంది మనం గమనించినట్లయితే आज के दिन कई सारे लोग ध्यान देते हैं तो ఖడ్గ భయము ఉన్నది. तलवार की डर है. తర్వాత ధనస్సుల యొక్క భయము ఉన్నది. यहाँ तीर की डर है. రకరకాల క్రూరమైన యుద్ధాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నవి. कई सारे युद्ध को इस संसार में हम देखते हैं. వాటిని అన్నిటిలో నుంచి మనం భయపడుతూ ఉన్నాము. इन सारे विषयों के विषय में हम डरते हैं. చాలా మంది పారిపోతూ ఉన్నారు. कई सारे लोग भाग जाते हैं. కాబట్టి యుద్ధాలు యొక్క జరిగినప్పుడు जब युद्ध होते रहते हैं, ఏం జరగబోతుందని చాలా మంది భయపడుతూ ఉన్నారు. क्या होने वाला है करके इस विषय में डरते हैं. కాబట్టి ఈ దినాన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन में परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेना है. ఆ పారిపోవచ్చున్న వారికి ఆహారం నీళ్లు తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నారు. जो भाग जा रहा है उससे कह रहा है कि पानी और यहाँ आहार ले आओ. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. इसलिए परमेश्वर हमारे पक्ष में है. ప్రతి విధమైన భయములో నుండి దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. हर एक की डर से परमेश्वर हमें छुड़ाने वाला है. చూడండి, देखिए నంబర్స్ సంఖ్యాకాండంలో ఒక వాక్యాన్ని మనం గమనించి చదువుకున్నట్లయితే, गिनती की जो किताब है उसमें एक वचन को हम देखते हैं तो 32:17 వచనములో, उसका 32 उसका 17 पद में, ఇశ్రాయేలులను వారి వారి స్థలములను చేర్చు వరకు इजरायलों को उनके उनकी जगह में पहुंचाने तक మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. मैं उनके सामने हम युद्ध के लिए तैयार हो जाएंगे. అయితే परंतु మా పిల్లలు मेरे जो बच्चे हैं ఈ దేశ నివాసుల భయము చేత इस देश के वासियों से डरकर ప్రాకారము గల పురములలో నివసింపవలెను. शहर पनाहों के बीच में यहाँ वास कर रहे हैं. చూడండి, ఇశ్రాయేలులను వారి వారి స్థలములకు చేర్చేంత వరకు, इजराइल प्रजाओं को उनके उनके जगह तक पहुंचाने तक వారి ముందర మేము నడుస్తూ ఉన్నాము. उनके आगे हम चलते हैं, సిద్ధపడి సాగిపోతూ ఉన్నాము. तैयार होकर और हम चल निकले. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత, परंतु हमारे जो बच्चे इस देश के वासियों की डर से ప్రాకారం గల పురములలో నివసించెదరు. शहर पनाहों की उस बीच में निवास करते हैं. కాబట్టి ఈ దినాన మనము ఆ ఉన్నతమైన దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క వాగ్దానము దేశం చేరేంత వరకు, परमेश्वर हमें जो प्रतिज्ञा की देश दिया है वहां पहुंचने तक మనము భయము చేత
జీవించవలసిన పరిస్థితులు. हम डर से यहाँ जीने की स्थिति है. కాబట్టి ప్రాకారము గల యొక్క పురములలో మనము నివసించాలి. शहर पनाहों की ऐसे शहर में हम जीना है. కాబట్టి ఈ శత్రు భయముల నుండి, शत्रुओं की डर से, మరణ భయములో నుండి, मरण की डर से, ఖడ్గ భయములో నుండి, तलवार की डर से, ఈ దేశ నివాసుల యొక్క భయములో నుండి, इस देश की निवासी की डर से, ఈ దేశములో నివసించుచున్న వారి మధ్య మనం ఉన్నాము. इस देश में निवास करने वाले के बीचों बीच हम जी रहे हैं. అనేక మంది అన్యజనుల మధ్యలో మనం ఉన్నాము. कई सारे अन्य जाति प्रजाओं के बीच में हम जी रहे हैं. నామకార్థపు క్రైస్తవుల జీవితాల మధ్యలో మనం ఉన్నాము. नाम के लिए जीने वाले यहाँ मसीही यहाँ समाज के बीच में हम जी रहे हैं. భయంకరమైన మోసకరమైన దినాలలో మనం ఉన్నాము. भयंकर यहाँ धोखाधड़ी के बीच में हम जी रहे हैं. కాబట్టి ఇలాంటి భయములో నుండి విడిపించడానికి परंतु ऐसी डर से छुड़ाने के लिए దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. परमेश्वर ये प्रतिज्ञा हमें दे रहा है. చూడండి, ఇలాంటి స్థితిలో నుండి మరణ భయము, శత్రు భయము, ఈ దేశ నివాసుల భయము, ఖడ్గ భయము నుంచి విడిపించబడాలంటే ऐसी तलवार की डर से, देश के निवासियों के डर से, दुश्मनों की डर से यदि हम जीना है तो చూడండి, హగ్గయికి రాసిన గ్రంథంలో यहाँ हग्गी की जो किताब है, 2వ అధ్యాయము, 2रा अध्याय, హగ్గయికి రాసిన గ్రంథం हग्गी की जो किताब है, 2వ అధ్యాయము 2रा अध्याय, 4వ వచనంలో చదువుకుందాం. उसका 4 पद को हम पढ़ेंगे. చదవండి. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకదు అధిపతియగు యెహోవాకు. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो మొట్టమొదటిగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. प्राथमिकता से परमेश्वर हमें यहाँ हिम्मत देता है. ఏమని ధైర్యపరుస్తూ ఉన్నాడంటే, क्या कर कर हमें हिम्मत देता है? ధైర్యం తెచ్చుకోము, यहाँ हिम्मत से रहना. యెహోషువ यहोशू ధైర్యం తెచ్చుకోము, हिम्मत से रहे. దేశంలో ఉన్న సమస్త జనులారా, जो देश में है सारे लोगों, కాబట్టి సమస్త జనులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, सारे लोगों से ये बात परमेश्वर कह रहा है, ధైర్యం తెచ్చుకొని మనం పని జరిగించాలి. हम हिम्मत बांध कर यह काम करना है. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. परमेश्वर हमारे संग है. ఇది దేవుని యొక్క మాట, ये परमेश्वर की वाणी है. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట. ये पवित्र आत्मा की वाणी है. కాబట్టి ఈ దినాన నువ్వు ధైర్యం చెడి ఉన్నట్లయితే, आज के दिन यदि आप हिम्मत खो गए हैं तो ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेना है. ధైర్యం తెచ్చుకొని మనం పని జరిగించుకోవాలి. हिम्मत से हम काम को आगे बढ़ाना है. దేవుడు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. परमेश्वर आपके संग रहने वाला है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలి. हिम्मत से रहकर काम को आगे बढ़ाना है. ప్రతి పని ప్రభువునకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. हर एक काम में परमेश्वर हमारे संग रहने वाला है. ఆయన కనుదృష్టి మన మీద ఉండబోతూ ఉన్నది. परमेश्वर की आंख की दृष्टि हम पे रहने वाली దేవుని है. యొక్క హస్తం నీకు తోడుగా ఉండబోతుంది. परमेश्वर की हाथ आपके संग रहने वाला है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఏ పని చెప్పినా దేవుడు ఏ పని చెప్పినా ఆ పని చేస్తూ మనం ముందుగా వెళ్ళిపోవాలన్నమాట. परमेश्वर हमें कुछ काम कहे वो काम को करते हुए आगे बढ़ना है. ధైర్యం తెచ్చుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. परमेश्वर कहता है कि हिम्मत बांध, పని జరిగించుడి. काम चलाओ. కాబట్టి ప్రతి పనిలో ఆయన నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर हर एक काम में आपकी सहायता करना चाहता है. నీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर आपकी संग रहना चाहता है. నిన్ను ధైర్యపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. आपको हिम्मत देना चाहता है. నీ ప్రతి పనిని సఫలం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. आपके हर कमजोरी में साथ रहना चाहता है. ఒకానొక సందర్భంలో మనం గమనించినట్లయితే एक ना एक संदर्भ में यदि हम ध्यान देते हैं तो పరిశుద్ధ లేఖనాలలో దేవుడు ఎవరిని ఏ పరిస్థితిలో బలపరిచి ఉన్నాడు, परमेश्वर किन किन को किस स्थिति में परमेश्वर ने हिम्मत दिया है, ఎవరిని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు, किन्हें परमेश्वर हिम्मत दिया है, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు, किन स्थिति में रहने के बावजूद परमेश्वर हिम्मत दिया है. చూడండి ఎలీషా ఏం చెప్తూ ఉన్నాడంటే, देखिए एलीशा क्या कह रहा है. ఒక దైవజనుడు ఒక సహోదరితో ఏం చెప్తూ ఉన్నాడంటే, एक परमेश्वर के सेवक एक बहन से कहता है, నా వలన నీకేమి కావాలి, मुझसे तुम क्या चाहती हो.
నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయము. तुम्हारे घर में क्या है ये मुझे जानकारी दे। అందుకు ఆమె ఏం చెప్తుందంటే, वो बहन कहती है నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదు. मेरे पास तेल की कुप्पी छोड़कर और कुछ नहीं है। ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే, उनकी परिस्थिति ऐसी थी, ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. एक स्त्री पवित्र ग्रंथ में है, వాళ్ళ భర్త ఒక పాస్టర్ గారు, उसके जो पति एक पासवान था, ఒక శిష్యుడు అన్నమాట, దేవుని సేవకుడు, एक परमेश्वर के सेवक था, సడన్ గా చనిపోయాడు. यह सडनली गुजर गया। కానీ వాళ్ళ జీవితంలో అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. उनके जीवन में इतनी कर्जा से जूझ रहे थे। అప్పుడు ఈ సహోదరి ఏం చేస్తుందని, ఈ సహోదరి బాధపడుతూ ఉంది. तब ये जो बहन है बहुत ही दुख उठा रही थी, దైవజనులతో చెప్పుకుంటుంది. परमेश्वर के जन से कह रही थी। అప్పుడు నా వలన నీకేమి కావాలి? तब परमेश्वर के जन कहा मुझसे तुम क्या चाहती हो? ఏం చెప్తున్నా, నీ ఇంట్లో ఏమున్నది అని అడుగుతూ ఉన్నాడండి. यह परमेश्वर के जन पूछने लगा आपके घर में क्या है? కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రభు అడుగుతూ ఉన్నాడు, आज के दिन परमेश्वर आपसे पूछ रहा है నీ ఇంట్లో ఏమున్నది? आपके घर में क्या है? కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. जो कुछ है उस चीज को सत्य से कहना है। చూడండి, ఈమె దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా మాట్లాడుతూ ఉన్నది. परमेश्वर के सम्मुख में खराई से बात कर रही थी। నా ఇంట్లో ఇది తప్ప ఇంకేమీ లేదంటుంది. मेरे घर में इस चीज को छोड़कर और कुछ नहीं करके कह रही చూడండి, थी। ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి परमेश्वर के सेवक के पास आकर ఆ సంగతి తెలియజెప్పినప్పుడు, ये विषय को जब उसे साझा की थे, वो నీవు పోయి ఆ నూనెను అమ్మి आप जाकर उस तेल को बिक्री कर कर నీ అప్పు తీర్చుకొనుమని చెప్తూ ఉన్నాడు. तेरे सारे कर्ज को फेड लेकर के कह ఇతను रहा था। ప్రార్థన చేసి చూడండి ఆ నూనెను ఇచ్చి ఉన్నాడు. ये प्रार्थना करके उस तेल को उसको दे दिया। చూడండి, అప్పు తీర్చేంత వరకు ఈ నూనె అయిపోలేదు. ये कर्जा फिटने तक उसका जो तेल है कम नहीं हुआ। దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, परमेश्वर प्रतिज्ञा करता है నీలో ఉన్న అప్పు సమస్యలను, तेरे में जो कम कर्जे हैं, నీలో ఉన్న కొరతలన్నిటిని తొలగించేంత వరకు, तेरे में जो कमी घटी है सारी संपूर्ण करने तक నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని सच्चाई से परमेश्वर के सम्मुख में प्रार्थना करते हुए యథార్థంగా నీ స్థితిగతులన్నింటినీ, కుటుంబ పరిస్థితులన్నింటినీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చెప్పుకోవాలి. खराई से परमेश्वर के सम्मुख में आपकी स्थिति गतियों को कहना है। నువ్వు పాపముతో పోరాడుతున్నావా? यदि पाप से आप जूझ रहे हैं क्या? నువ్వు దేవుని యొక్క అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉన్నావా? कर्जे से क्या दुख उठा रहे हैं क्या? వేదన చేత బాధపడుతూ ఉన్నట్లయితే, दुख से क्या, दर्द से तलमल रहे हैं क्या? చూడండి, ఆమె దైవజనుడు చెప్పినట్లుగా చేసింది కాబట్టి परमेश्वर के सेवक किस प्रकार से कहा उस प्रकार से की, इसीलिए ఆ సమస్యతో ఉన్నప్పుడు ధైర్యముతో లేనప్పుడు దైవజనుడు బలపరుస్తూ ఉన్నాడు. परमेश्वर की जन की बात सुनकर वो स्त्री हिम्मत और ढाढ़स बांधी थी। ఒక పని చేయమని చెప్తూ ఉన్నాడు. एक काम करने के लिए कहा तो ఆ పని ఆమె చేసింది. उस काम को जब उसने की तो చూడండి, వాళ్ళు ఏమీ తక్కువ లేకుండా उस कुछ कमी घटी नहीं होते हुए బ్రతుకున్నట్లుగా దేవుడు బ్లెస్ చేశాడు. जीने के लिए ऐसे कार्य को परमेश्वर ने किया। దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर ने आशीष दिया। కాబట్టి నువ్వు ఏం పని చేయాలంటే, आप क्या काम करना है? దైవజనుడు చెప్పినట్లుగా చేయాలి. परमेश्वर को सेवा किस प्रकार से करता है वो काम को करना है। దేవుడు నడిపించినట్లుగా నడిపించబడాలి. परमेश्वर किस तरह से अगुवाई करना चाहता है उस तरह से चलना है। కాబట్టి నీ కుటుంబ పరిస్థితిని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. आपकी परिवार की स्थिति परमेश्वर से कहना है। ఈమె అధైర్యపడిపోయి అప్పుల సమస్యల చేత ఉన్నప్పుడు, जब निडर होकर ये स्त्री कर्जे से जब जूझ रही थी, కృంగిన ఆ యొక్క వేళల్లో, कमजोरी की उस स्थिति में, చూడండి, భయంకరమైన యొక్క వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, भयंकर दुख की स्थिति में जब जी रही थी, ఆమె దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసుకుంటుంది. परमेश्वर के सम्मुख में खराई से प्रार्थना कर रही थी। కాబట్టి మనం విధేయత కలిగి इसीलिए हम यहाँ बहुत डर कर దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిచర్యను, ఆ పనిని మనము ప్రారంభించి ముగించాలి. इसलिए परमेश्वर के सम्मुख में उस काम को शुरू कर खत्म కాబట్టి करना है। దేవుని యొక్క మందిరం పనులే గాని, परमेश्वर के मंदिर की काम क्यों ना हो, పరిచర్యలో గాని, काम की परमेश्वर के काम में हो, తర్వాత వ్యక్తిగత జీవితంలో ఉన్న పనులే గాని, व्यक्तिगत जीवन की जो काम क्यों ना हो, మనం ఏ విషయంలో ఆలస్యం చేయక किसी चीज के बारे में हम देरी न करते हुए ఎప్పుడు పనిని అప్పుడు మనం ముగించుకోవాలి. तब का काम तभी ही खत्म करना है। మనము సోమరితనముగా ఉండకూడదు. हम आलसपन को नहीं दिखाना है। దేవుని యొక్క సన్నిధిలో మనము నడిపించబడాలి. परमेश्वर के सम्मुख में हम अगुवाई होना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. हे सारे लोगों, हिम्मत बांध कर काम आगे बढ़ाओ। దేవుడు మనకు తోడై ఉన్నాడు. परमेश्वर हमारे संग है। ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం పని జరిగించినట్లయితే, हिम्मत बांध कर यदि परमेश्वर के काम को हम करते हैं तो ప్రతి చిన్న పనిలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. हर एक छोटी काम में परमेश्वर आपके संग रहता है। ప్రతి పెద్ద పనిలో ప్రభు నీకు తోడుగా
తోడుగా ఉంటాడు. हर एक बड़ी काम में परमेश्वर आपको संग रहता है। సమస్త పనిలో ప్రభు నీకు తోడుగా ఉండి ధైర్యపరిచి నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలగజేయబోతూ ఉన్నాడు. हर एक काम में परमेश्वर संग रहकर आपके जीवन में परमेश्वर एक ऊंची आशीष देने जा रहा है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। పని జరగడం లేదని పడిపోకూడదు. काम नहीं हो रहा है कर तुम डरना नहीं। కాబట్టి నా వలన మీకేమి కావాలి मुझसे तुम क्या चाहते हो అని అడుగుతూ ఉన్నాడు. परमेश्वर के सेवक पूछ रहा है। కాబట్టి నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమంటున్నాడు. आपके घर में क्या है ये चीज को मुझे बताओ करके कहने लगा। కాబట్టి నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటినీ దేవుని సన్నిధిలో దైవ సేవకులు వీలైతే చెప్పుకోవాలి. आपके घर की परिस्थितियां परमेश्वर को सेवक को कहना है। చెప్పినప్పుడు जब कहते हैं तो తప్పనిసరిగా మనకు ధైర్యం వస్తుంది. निश्चित तौर पे हमें हिम्मत मिलती है। ప్రతి పనిలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. हर एक काम में परमेश्वर हमारे संग रहता है। అటు దేవునితోనూ उस परमेश्वर के साथ, దైవ సేవకులతోనూ परमेश्वर के सेवक के संग, సంఘ విశ్వాసులతోనూ या कलीसिया के विश्वासियों के साथ సమాధానకరంగా మనం ఉండాలి. शांति से हम शांति बनाए रखना है। విశ్వాసులకు సేవకులకు దేవునికి మధ్యలో సమాధానం ఉండాలి. विश्वासी सेवक परमेश्वर के बीच में शांति बनाए रखना है। అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ధైర్యపరుస్తాడు. तब जाकर परमेश्वर हमारे संग रहता है, हमें हिम्मत देता है। అప్పుడు మనల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. परमेश्वर हमें आशीष देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆది కాండంలో మనం గమనించినట్లయితే उत्पत्ति में यदि हम ध्यान देते हैं तो 26వ అధ్యాయము 26वां अध्याय 3వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 30 पद में यदि ध्यान देते हैं तो ఆ దేశమందు उस देश में పరవాసినై ఉండుము, यहाँ प्रवासी बन के रहे, నేను నీకు తోడై ఉండి मैं तेरे संग रहकर నిన్ను ఆశీర్వదించేదను. तुम्हें आशीष दूंगा। చూడండి, ఈ దేశమందు పరవాసివై ఉండుము. ये देश में तुम परदेसी बन के रहो। చూడండి, ఇస్సాకుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, इसहाक से परमेश्वर कह रहा है నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. मैं तेरे संग रहने वाला हूँ। ఈ దేశమందు నువ్వు ఎలా నివసించాలంటే इस देश में किस तरह से तुम जीना है, పరదేశివై ఉండాలి. परदेशी बन के जीना है। నేను ఈ లోకం నుండి పరలోకానికి కానాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నాను. मैं इस देश से मैं कानान को स्वर्गराज में ले जाने वाला हूँ। ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే ऐसी आशा लेके यदि जीते हैं तो ప్రభు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है నేను నిన్ను ఆశీర్వదించి తోడై ఉంటాను. मैं तुम्हें आशीष देकर तुम्हारे संग रहूंगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇస్సాకు देखिए इसहाक जो है ఆ దేశమందున్న వాడై उस देश में रहते हुए ఏం చేశాడంటే क्या किया है, విత్తనము వేసి उसमें बीज को बोकर ఆ సంవత్సరము उस साल నూరంతలుగా ఫలించాడు. 100 गुना यह फलवंत हुआ। కాబట్టి యెహోవా అతనిని ఆశీర్వదించి ఉన్నాడు. इसलिए यहोवा उसको आशीष दिया था। చూడండి, గనుక ఆ మనుషుడు గొప్పవాడిగా మార్చబడ్డాడు. इसलिए वो जो मनुष्य बड़े ही महान हो गया। కాబట్టి మనం పరదేశిగా ఈ లోకంలో మనం నివసించాలి. इसलिए परदेशी बनकर इस संसार में हम जीना है। ఇలాంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. ऐसे आत्म संबंध का ज्ञान पाके हम रहना है। కాబట్టి దానియేలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. इसी प्रकार से दानियल भी यहाँ उपवास रहकर आत्म संबंध का ज्ञान पाकर परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा था। ఆ అదృశ్య లోకంలో పోరాడుతూ ఉన్నాడు. अदृश्य जो संसार में लड़ाई कर रहा था, అందుకనే దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. इसीलिए परमेश्वर उसको हिम्मत दे रहा था। కాబట్టి ఇస్సాకు కూడా అధైర్య పరిస్థితిలో ఉన్నప్పుడు जब इसहाक यहाँ निडर से था, ఫలభరితమైన జీవితం లేనప్పుడు, फलवंत की जीवन जब नहीं था, ఆ సంవత్సరమున విత్తనం వేస్తే ఫలిస్తానో లేదని అధైర్యంగా ఉన్న సమయంలో उस साल मैं यदि बीज बोता हूं तो मैं फलवंत होऊंगा कि नहीं होगा, ऐसा डर से था। దేవుడు ఆశీర్వదించక ముందు परमेश्वर आशीष देने से पहले ఈ దేశమందు इस देश में పరవాసిగా నువ్వు నివసించాలి. परदेशी बनकर आप जियो। చూడండి, ఈ దినాన మనము ఎలా జీవిస్తూ ఉన్నాము. आज के दिन हम किस प्रकार से जी रहे हैं। పర సంబంధమైన దర్శనము కలిగి, పర సంబంధమైన ఆ జ్ఞానం కలిగి పైనున్న వాటి మీదనే మన మనస్సు నిలుపుకుంటున్నామా? क्या स्वर्गराज की ज्ञान से स्वर्गराज पे हमारी दृष्टि रह के क्या हम जी रहे हैं क्या? అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. तब जाकर परमेश्वर की आशीष हम पे हो जाती है। చూడండి, మనము గొప్పవాళ్ళుగా మార్చబడతాము. हम महान बन जाते हैं। ఈ లోకములోను
इस संसार में పరలోకములో కూడా स्वर्ग राज में भी మనం గొప్ప వాళ్ళుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. एक महान सा परमेश्वर आशीष दे के आशीष करता है। కాబట్టి ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. इसीलिए परमेश्वर हमें हिम्मत दे रहा है। కాబట్టి మనం పరవాసిగా పరదేశులుగా మనం ఉండాలి. इसलिए हम परदेशी बनकर इस संसार में जीना है। ఈ లోకంలో ఉన్నప్పటికీ जब इस संसार में रहने के बावजूद మన మనస్సు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద కలిగి ఉండాలి. हमारे जो मन स्वर्गराज के संबंध के विषय पे ही रहना है। మనం భూమి మీద ఉన్నప్పటికీ हम धरती पे रहने के बावजूद మన మనసంతా పర సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉండాలి. स्वर्गराज के आशीषों पे हमारी मन लगाए रहना है। అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. तब जाकर परमेश्वर हमें आशीष देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి మాట ఏంటంటే प्राथमिकता से पहली वाली बात क्या है? ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. हिम्मत बांध कर काम कीजिए। కాబట్టి ఆ దినాన ఆ స్త్రీ ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. కాబట్టి उन दिनों में उस स्त्री को देखते थे जैसा था उसी तरह से प्रार्थना कर ली। కాబట్టి ఆ సమస్యలన్నిటి నుంచి ఆమె విడిపించబడి उन समस्याओं से छुटकारा पाकर చెప్పిన మాట విన్నది. కాబట్టి जो सेवा कहा था उस बात को सुनी। इसीलिए కాబట్టి ఈ దినాన చెప్పిన మాట వినాలి. आज के दिन जो कहता है वो बात को सुनना है। దేవుడు వచ్చి డైరెక్ట్ గా మనకి ఏ పని మనకు చెప్పడు. परमेश्वर सीधा से आके परमेश्वर हमें कुछ काम नहीं कहता నా है। కుమారుడా ఈ పని చేయమని దేవుడు చెప్పడు. मेरे बेटे ये काम करो करके कुछ नहीं कहता है। దైవ సేవకుల ద్వారా నీకు పని అప్పచెప్తాడు. परमेश्वर के सेवक की द्वारा ये बात को कहता है। ఆ పనిలో నువ్వు జ్ఞానం కలిగి దేవుని యొక్క సన్నిధి ముందుకు సాగాలి. उस काम में ज्ञान से काम करते हुए आगे बढ़ना है। ఏ పని చెప్పినా నాకు బిజీ అని చెప్పకూడదు. किसी काम कहते हैं तो बिजी बिजी करके नहीं कहना है। దేవుని పని కంటే ఏ పని ఎక్కువైనది కాదు. परमेश्वर के काम से छोड़कर और कोई काम बिजी नहीं है। కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ आप जो भी कुछ काम करते रहने के बावजूद, ఎంత బిజీగా ఉన్నప్పటికీ कितने बिजी रहने के बावजूद भी దైవ సేవకులు ఒక చిన్న పని ఏదైనా చెప్పినా सेवक अगर कोई छोटी सी काम कह देने के వెను बावजूद వెంటనే దానికి రెస్పాన్స్ కావాలి. तुरंत ही हम उनकी बात सुनना है। ప్రేరేపణ కలగాలి. यहाँ प्रेरणा मिलना है। ఎంత నష్టమైనా కష్టమైనా ఎంత శ్రమైనా ఆ పని చేసి పెట్టాలి. कितना कष्ट हो, कितना नुकसान भी हो, क्यों ना हो, सेवक के कहने की बात सुनना है। అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాల మీద కుమ్మరించబడతాయి. तब जाकर परमेश्वर की आशीष आप पे हो जाती है। ఎవరు ఎప్పుడు కొంతమందికి మనం ఫోన్ చేసినప్పుడు जब थोड़े लोगों को जब फोन करता हूँ तो బిజీ అని చెప్తూ ఉన్నారండి. मैं बिजी हूँ करके कहते हैं। కానీ అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. परमेश्वर ऐसे लोगों को अपने याद में नहीं याद करता है। చూడండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలి. यहाँ हिम्मत से काम कर कर आगे बढ़ना है। ఆ పని జరిగించినప్పుడే जब वो काम को हम करते हैं तो దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా जैसे इसहाक को परमेश्वर ने आशीष किया था, దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. आमीन। परमेश्वर हम सारे लोगों को आशीष देने पाए। నూరంతలుగా దేవుడు మనల్ని ఫలింపజేయును గాక. हाँ, 100 गुना परमेश्वर हमें यहाँ फलवंत करने पाए। హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी बात के तौर पे यदि ध्यान देते हैं तो దినవృత్తాంతాల మొదటి గ్రంథం इतिहास की पहली ग्रंथ 22వ అధ్యాయము 22वां अध्याय ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము इतिहास की पहली ग्रंथ 22వ అధ్యాయము 22वां अध्याय 13వ వచనాన్ని చదువుకుందాం. उसका 13 पद को हम पढ़ेंगे। యెహోవా ఇశ్రాయేలీయులను గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నువ్వు జాగ్రత్త పడిన ఎడల నువ్వు వృద్ధి పొందేదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, దేవుడు ఇశ్రాయేలును గురించి ఈ మాట చెప్తూ ఉన్నాడండి. परमेश्वर इजराइल के प्रति ये बात कह रहा है। దైవజనుని యొక్క మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా परमेश्वर की जो सेवक मूसा के द्वारा हमें दिया हुआ विधियों को ఆయన తీర్చిన ఆ యొక్క తీర్పుల ప్రకారముగాను उसने किस तरह से यहाँ इंसाफ किया था उसके प्रकार నువ్వు జాగ్రత్త పడిన ఎడల यदि आप सावधानी से रहते हैं तो నువ్వు వృద్ధి అభివృద్ధి పొందుకుంటావు. आप यहाँ फलवंत हो जाएंगे। కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. इसीलिए आप हिम्मत रहना है। ధైర్యం తెచ్చుకొని
हिम्मत से रहकर బలముగా ఉండుము. यहाँ ताकतवर बन के रहे। నువ్వు భయపడవద్దు. आप मत डरो। నువ్వు శత్రు భయం నీలో ఉండకూడదు. शत्रुओं की डर आप में नहीं रहना है। మరణ భయం నీలో ఉండకూడదు. मरण की डर आप में नहीं रहना है। ఖడ్గ భయం నీలో ఉండకూడదు. तलवार की डर आप में नहीं रहना है। కాబట్టి దేశ నివాసుల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాము. देश के निवासियों के बीचों बीच हम जी रहे हैं। కాబట్టి నువ్వు దిగులు చెందవద్దు, భయపడవద్దు. किसी विषय के लिए तुम चिंता नहीं करना है। కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर कह रहा है బలముగా ఉండాలి. यहाँ धैर्य से रहना है। బలహీనములుగా మనం ఉండకూడదు. कमजोरी से नहीं रहना है। చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, देखिए परमेश्वर के वचन कहता है, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడ్డాను. देखो मेरी कष्ट की स्थिति में मैं प्रयास किया था। యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల వెండిని, తూచా సెక్క కానంత విస్తారమైన వెండిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. परमेश्वर की मंदिर के लिए मैं सोना और चांदी लोहे को मैं इकट्ठा किया था। చూడండి, రాళ్లను కూర్చి ఉన్నాను. यहाँ पत्थरों को इकट्ठा किया था। నువ్వు ఇంకనూ సంపాదించుదుగాక అని అంటున్నాడు. आप और भी कमाने पाए करके कहने लगा। దావీదు చెప్తూ ఉన్నాడు, दाऊद कहता है, నేను సంపాదించి దేవుని మందిరానికి ఇచ్చి ఉన్నాను. मैं कमा कर परमेश्वर के मंदिर के लिए दिया हूं करके कहता है। 2 లక్షల మనుగుల బంగారు ఇచ్చి ఉన్నాను. यहाँ 2 लाख की यहाँ सोना दिया हूँ। 10 కోట్ల మనుగుల వెండిని నేను ఇచ్చి ఉన్నాను. 10 करोड़ बनने वाली ऐसी जो चांदी दिया है, వెండిని తర్వాత ఇత్తడి నేను ఇచ్చి ఉన్నాను. चांदी और पीतल को दिया हूँ। సమకూర్చి కొన్ని డబ్బులు నేను సమకూర్చి ఉన్నాను. मैं इकट्ठा कर कर पैसे को मंदिर को दिया हूँ। రాళ్లను సమకూర్చి ఉన్నాను. पत्थरों को इकट्ठा किया हूँ। నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. आमीन। और आप कमाने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, మనం అందరం ఏమనుకుంటున్నామంటే, हम सारे लोग की सोच ऐसी रहती है, ఈ మందిరానికి ఒక 7 లక్షలు మనం ఇచ్చి ఉన్నాం. ये मंदिर के लिए 7 लाख हम दे चुके हैं। కానీ ఇంకా చెప్తూ ఉన్నాడు, దావీదు చెప్తూ ఉన్నాడు, और दाऊद कहता है, నువ్వు ఇంకనూ సంపాదించాలి. आप और भी कमाना है। ఇంతవరకు చాలు, इतना ही काफी नहीं। మేము 30,000 ఇచ్చాము, తర్వాత 25,000 ఇచ్చాము, 7 లక్షలు ఇచ్చాము అని చాలు అని అనుకోకూడదు. 30,000 दिए हैं, 25,000 दिए हैं, 7 लाख दिए हैं, कर काफी नहीं करके ऐसा नहीं सोचना నువ్వు है। ఇంకనూ సంపాదించాలి. आप और भी कमाना है। గట్టి చేతులతో దేవుడు మనల్ని నింపును గాక. हमें घट हाथों से परमेश्वर हमें भरने पाए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చాలు అని మనం అనుకోకూడదు. हम इतना काफी है करके नहीं सोचना है। నువ్వు ఇంకనూ సంపాదించుదువుగాక. आमीन। और आप कमाने पाए। ఇంకా విస్తారమైన ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని బలపరుచునుగాక. आमीन। विस्तार आशीषों से परमेश्वर हमें आशीष करने पाए। ఇంకా మేము ఇవ్వలేమండి, हम नहीं दे सकते हैं, మేము పేదవారమండి, हम गरीब हैं, మా వల్ల కాదండి हमसे नहीं होता है, అని అనుకోకూడదు. इस तरह से नहीं कहना है। దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परमेश्वर का वचन कहता है, అన్ని సమకూర్చాడంట. हर एक चीज को इकट्ठा किया నువ్వు ఇంకనూ సంపాదించాలి और भी कमाना है। అని ఈ దినాన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. इस तरह से परमेश्वर हमें हिम्मत देता है। కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में हम प्रार्थना करना है। చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో इतिहास की दूसरी किताब में 14వ అధ్యాయంలో 14वां अध्याय में 11వ వచనంలో మనం గమనించినట్లయితే, 11 पद में यदि ध्यान देते हैं तो ఆస దేవుడైన యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. आसा परमेश्वर से यहाँ दुहाई दे रहा था, తండ్రి, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా विस्तार सैन्य में हम हार नहीं पाए। బలము లేని వారికి సహాయం చేసేవాడు నీవే. यहाँ कमजोरों को सहायता करने वाले आप ही हो। నీకన్నా ఎవరు లేరయ్యా. आपके सिवा हमारी कोई नहीं है। మా దేవా యెహోవా, मेरे परमेश्वर यहोवा, మాకు సహాయము చేయము. हमें मदद करना पा। నిన్నే నమ్ముకొని ఉన్నాము. आप पे ही भरोसा किए నీ हैं। నామను బట్టియే ఈ సైన్యం ఎదిరించుటకు आपकी नाम को लेकर इस सैन्य को सामना करने के लिए మేము బయలుదేరి ఉన్నాము. हम निकल चुके हैं। అయ్యా, మాకు బలము లేని వారు మేము हम कमजोर है परमेश्वर, బయలుదేరి ఉన్నాము. हम यहाँ निकल चुके हैं। నిన్నే నమ్ముకొని ఉన్నాము. आप पे ही भरोसा किए నీ हैं। నామాన్ని బట్టియే మేము ఎదిరించుటకు आपकी नाम की वजह से उनके सामना करने के लिए మేము బయలుదేరి ఉన్నాము. हम निकल चुके हैं। నీవే మాకు దేవుడు. आप ही हमारी परमेश्वर हो। నరమాత్రులు నీపైన జయం ఇవ్వకుండా, मनुष्यों को हम पे कोई जय प्राप्ति नहीं करे। నరమాత్రుల మీద చూడండి జయము పొందకుండానట్లుగా यहाँ मनुष्यों पे हम जय नहीं पाए, మేము బలహీనులు కాకూడదు हम कमजोर नहीं होना है। అని దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में इस तरह से प्रार्थना कर रहा था। కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, इसलिए परमेश्वर क्या कह रहा है, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు బలపరుస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में उनको बल दे रहा था। చూడండి, శత్రువు యొక్క భయములను తొలగించి शत्रुओं की
की डर उनसे टलाकर యెహోవా భయము చేత ఏం చేస్తున్నాడంటే यहोवा की डर से देखो क्या कह रहा है, సైన్యము భయము చేత పారిపోతూ ఉంది. सैन्य की डर से उनको भाग नहीं जाना। చెప్పాలి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. आज के दिन परमेश्वर के सम्मुख में हम प्रार्थना करना है। యేసయ్యా నేను బలహీనుడను, यीशु मसीह मैं कमजोर हूँ, ఈ బలహీనతలో శత్రువుల చేతిలో పడకుండానట్లుగా इस कमजोरियों में शत्रुओं के हाथ हम ना लगे। ప్రభువా నాకు సహాయము చేయము. परमेश्वर हमारी सहायता कर। బలము లేని వారికి సహాయం చేయవాడు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. कमजोरों को सहायता करने वाला आपको छोड़कर और कोई नहीं है। అందరూ వాళ్ళు సహాయం చేసుకుంటూ ఉన్నారు. सब अपने अपनी मदद कर लेते हैं। ధనవంతులు ధనవంతులకే సహాయం చేసుకుంటున్నారు. धनवान जो है धनवान को सहायता करता है, పేదవారిని ఎవరు పట్టించుకోవడం లేదు. गरीबों को पे कोई ध्यान नहीं देता है। కాబట్టి ఈ శత్రువులను ఎదిరించుటకు మాకు సహాయం చేయము, బలమును దయచేయము. शत्रुओं को सामना करने के लिए हमें शक्ति दे और बल दे करके प्रार्थना कर रहा है। దేవుడే వాళ్ళ పక్షాన గొప్ప కార్యములు ప్రభు చేసి ఉన్నాడండి. परमेश्वर उनके पक्ष में रहकर बड़ी से काम किया। చూడండి విస్తారమైన ఆస్తిని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. एक विस्तार सा संपत्ति उन्हें दे दिया। యెరూషలేమునకు తిరిగి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. यरूशलेम को फिर लौटा के वहां चला रहा था। కాబట్టి ఈ దినాన దేవుడు మనల్ని దేవుని యొక్క మందిరానికి మిమ్మల్ని మరలా ఈ విధంగా శనివారాలు ఆదివారాలు ఎందుకు రప్పిస్తూ ఉన్నాడంటే आप लोगों को परमेश्वर शनिवार रविवार को फिर से परमेश्वर क्यों चला रहा है? బలము లేని వారికి ఆయన సహాయము చేయుటకు, जिसको बल नहीं है परमेश्वर उन्हें सहायता करने के लिए, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడానికి. परमेश्वर की शक्ति हम पाने के लिए। చెప్పాలి హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎవరు మన ఎదుట నిలవనేరరు, कोई हमारे सामने खड़ा नहीं हो सकता है। అందరూ పారిపోతారు. हर एक लोग भाग जाएंगे, కానీ దేవుడు ఒక్కడే నిలబడతాడు. परंतु परमेश्वर अकेला खड़ा हो जाता నువ్వు है। ఒక్కడివే నిలిచి ఉండాలి. आप अकेले ही खड़ा होना है। నీ ప్రక్కన 10,000 మంది కూలినను आपके बगल में 10,000 लोग क्यों ना गिरे, కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో ఒంటరి అయినప్పటికీ మనం బలముగా నిలబడాలి. हम अकेले होने के बावजूद भी हम खड़ा रहना है। ప్రతి విధమైన భయాలన్నిటిలో విడిపించబడాలి. हर एक डर से परमेश्वर हमें छुड़ाता है। ఆయన ఎదుట మనం నిలబడాలి. परमेश्वर के सामने हम खड़ा होना है। దేవుని ఎదుట చక్కగా నిలబడాలి. परमेश्वर के सामने हम सीधा से खड़ा होना है। వంకరగా టింకరగా అటు ఇటు కాకుండా टेढ़े मेढ़े से ऐसा वैसा ना होते हुए దేవుని యొక్క సన్నిధిలో మనం చక్కగా నిలబడాలి. परमेश्वर के सम्मुख में सीधा सा खड़ा होना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చక్కగా ఆయన సన్నిధిలో క్రమముగా నిలబడినట్లయితే सीधाई से परमेश्वर के सम्मुख में यदि खड़ा होते हैं तो దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. परमेश्वर आपको बल देता है। నువ్వు చక్కగా నిలబడుము, आप सीधा से खड़ा रहे, నేను నిన్ను బలపరచవలసి ఉన్నది, मैं तुम्हें बल देना चाहता हूँ, నీతో మాట్లాడవలసి ఉన్నది. तुमसे मैं बात करना चाहता हूँ। కాబట్టి ఈ దినాన ఆయన సన్నిధిలో మనము ఎవ్వరు పారిపోకుండా इसलिए आज के दिन परमेश्वर के सम्मुख से हम भाग न जाएं, మనం ధైర్యంగా నిలబడాలండి. हम हिम्मत से रुकना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. परमेश्वर के लिए हिम्मत से रुकना है। ఒక చిన్న పని చెప్తే పారిపోతూ ఉన్నారు. एक छोटी सी काम कहता हूँ तो भाग जाते हैं। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन ये विषय को ध्यान देना है। చూడండి ఈ సాతానుగాడు తరమకుండానే పారిపోతాడు. शैतान को कोई भगाने की जरूरत नहीं, वो खुद ब खुद भाग जाता है। అలా ఉండకూడదు. మనము उस प्रकार से हम नहीं रहना है। ఈ దినాన తరమకుండానే మనం పారిపోకూడదు. हम भगाने वाले से खुद ब खुद नहीं भागना है। మనము గట్టిగా నిలబడాలి, हम घट से रुकना है, బలముగా ఉండాలి. यहाँ बल से रहना है। ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ चाहे किसी सामना करना पड़े क्यों ना हो, దేవుడు మనల్ని అందరిని బలపరిచి నిలబెట్టునుగాక. आमेन। परमेश्वर हम सारे लोगों को बल देकर खड़ा करना पाए, నువ్వు సంపాదించుదువుగాక. आमेन। हम कमाने पाए, నువ్వు సంపాదించి దేవుని యొక్క కష్టాజితాన్ని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ఇవ్వాలి. आमेन। हम कमा के हमारी मेहनताना को परमेश्वर के सम्मुख में देना है। చాలా మంది కష్టాజితాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. कई सारे लोग देखते हैं कि उनकी मजदूरी को अपने पास रखते हैं। దశమ భాగాలు హృదయపూర్వకమైన కానుకలు దేవుని సన్నిధిలో కొంతమంది ఇవ్వడం లేదు. दसवां भाग और भेंट को परमेश्वर के सम्मुख में नहीं देते हैं। కాబట్టి ఈ దినాన నువ్వు గమనించాలి. आज के दिन ध्यान देना है। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर का वचन यो कहता है, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. परमेश्वर आपको आशीष देता है। నువ్వు సంపాదించుదువుగాక. आमेन। आप कमाने पाए, ప్రతి దరిద్రతను దేవుడు తొలగించునుగాక. हर एक दरिद्री से आपको छुड़ाने पाए। కాబట్టి మీరు బలహీనులు కాక आप कमजोर न बने, ధైర్యముగా ఉండుడి. हिम्मत से रहे। నీ కార్యము దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. आपके कामों को परमेश्वर सफल करता है। దేవుడు నిన్ను సఫలం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर तुम्हें सफल करता है। ధైర్యముగా ఉండము, हिम्मत से रहना, బలహీనులుగా ఉండకుండా. कमजोर न रहते हुए। కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో గట్టిగా ఉండాలి. इसलिए परमेश्वर के सम्मुख में यहाँ घट से
कैसा रहना है, ధైర్యంగా ఉండాలి. यहाँ हिम्मत से रहना है। కాబట్టి ప్రవక్త ప్రవచించిన యొక్క మాటలను బట్టి यहाँ नबी जिस प्रकार से कहने लगा उस बात के तौर पर చూడండి, ఒక ఆయన ఆశ వింటూ ఉన్నాడు. यहाँ आशा इस तरह से कहता है, అతడు ధైర్యము తెచ్చుకొని वो हिम्मत ला देकर చూడండి, యూదా బెన్యామీలు దేశమంతటి నుండి यूदा बेन्यामीन देश के सारे देश में से ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి एफ्राइम की जो शहर से उनके पकड़कर హేయములైన విగ్రహారాధములన్నిటిని తీసివేసి जो है यह है ऐसी यह मूर्तियों को हटाकर యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠను మరలా కట్టించి यहोवा की जो वेदी है फिर से बनवाकर అందరిని వారి మధ్యలో నివసించు వారిని उनके बीचों बीच जो कोई जी रहे थे, చూడు, అందరి వారి మధ్యలో నివసించు వారిని जो कोई उनके बीच जी रहे थे, మరలా సమకూర్చెదను. फिर उनको मैं इकट्ठा करवाऊंगा। దేవుడైన యెహోవా అతన్ని సహాయకుడై ఉండుట చూచి परमेश्वर यहोवा उनकी सहायक बनकर रहकर ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షాన చేరుతున్నారండి. इजराइल के सारे लोग उनके पक्ष में वहाँ शामिल हो रहे थे। కాబట్టి ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. इसलिए आज के परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है। మన మధ్యలో ఉన్న ప్రతి విధమైన వారిని అందరిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. हमारे बीच बीच जो कुछ भी है परमेश्वर यहाँ से निकालने वाला है। మన మధ్యలో నివసించు పరదేశులందరినీ దేవుడు తొలగించి हमारे जो बीच रहे परदेशियों को हटाकर ఈ లోక సంబంధమైన అన్య జనులందరి నుండి దేవుడు మనల్ని విడిపించి या अन्य जाति प्रजाओं से हमें छुटकारा देकर చూడండి, దేవుడు మన పక్షాన ఉన్నాడని అనేక మందిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर हमारे पक्ष में है कर ये विषय दूसरे लोग देख पाएंगे। ఈ పరిశుద్ధ లేఖనాల్లో చెప్పిన ప్రతి మాట ప్రవచన వాక్యములు. ये जो पवित्र ग्रंथ में जो कुछ कहा है हर एक जो वाक्य है प्रवचन है। కాబట్టి దీనిని మనం గమనించి इस विषय को हम ध्यान देकर మన మధ్యలో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో, आपको जो कोई यहाँ बाधा दे रहे हैं, నీ పక్కింటి వారు, నీ స్నేహితులు, బంధుమిత్రాలు ఎవరైనా బాధ పెడుతున్నట్లయితే, आप पड़ोसी हो, आपके रिश्तेदार हो, यदि आपको कोई बाधा देते हैं तो దేవుడు మన పక్షాన ఉండి परमेश्वर हमारे पक्ष में रहकर దేవుడు మనల్ని సహాయం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर हमारी सहायता करने वाला है। కాబట్టి ఈ విషయాన్ని జనులందరూ తెలుసుకోబోతూ ఉన్నారు. ये विषय को हर एक लोग देखने वाले हैं। దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. परमेश्वर उनके पक्ष में है, దైవ సేవకుల పక్షాన ఉన్నాడు. सेवकों के पक्ष में है। వాళ్ళ మధ్యలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. उनके बीचों बीच परमेश्वर बसेरा करता है। విస్తారమైన జనులు అతని పక్షాన చేరుతూ ఉన్నారు. विस्तार प्रजा उनके बीचों बीच शामिल होते हैं। విస్తారమైన జనులు దేవుని యొక్క మార్గంలోనికి వెళుతూ ఉన్నారు. विस्तार प्रजा परमेश्वर के मार्ग में चल रहे हैं। కాబట్టి రాబోచున్న యొక్క దినాల్లో ఇలాంటి కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడండి. आने वाले दिनमानों में परमेश्वर ऐसी काम करने वाला है। కాబట్టి మనం బలహీనులు కాక हम कमजोर न बने, మనము ధైర్యం తెచ్చుకున్నట్లయితే यदि हम हिम्मत से रहते हैं तो నీ కార్యములన్నిటిని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. हमारे कार्य परमेश्वर सफल करने वाला है। దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బలముగా తెచ్చుకుని ఉన్నట్లయితే, परमेश्वर के सम्मुख में यदि हिम्मत से आप रहते हैं तो ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. इस राष्ट्र में, देश में, प्रपंच में परमेश्वर आपकी द्वारा बड़ी बड़ी काम करने वाला है। మన పక్షాన యేసయ్య ఉన్నాడని ఈ దేశాలు, ప్రపంచం అంతా తెలుసుకోబోతూ ఉన్నది. हमारे पक्ष में परमेश्वर है कर ये सारा देश जानकारी लेने वाला है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ కార్యాలన్నిటిని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ये जो कामों को परमेश्वर करने वाला है, కాబట్టి ఈ వాక్యపు వాగ్దానాన్ని మనము విశ్వసించి इस वचन की प्रतिज्ञाओं को हम भरोसा कर ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము. हम धैर्य से रहना है। చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, देखिए पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो సమూయేలు రాసిన 2వ గ్రంథంలో शमूएल की दूसरी किताब 2వ అధ్యాయం 7వ వచనములో, दूसरा अध्याय उसका 7 पद में, మీ యజమానుడగు సౌలు आपके जो स्वामी जो सौल है మృతి పొందెను గాని मृत्यु हो गया, इसीलिए యూదా వారు నాకు यूदा जो प्रजाओं को తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు. उनके ऊपर राजा बनने के लिए अभिषेक किया है। గనుక इसीलिए మీరు आप जो लोग हैं ధైర్యం తెచ్చుకొని हिम्मत बांधकर బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. यहाँ बड़ी ही हिम्मत से रहना कर कहने लगा। కాబట్టి మీ యజమానుడగు ఆ యొక్క సౌలు आपके जो मालिक जो है शाऊल, మృతి చెంది ఉన్నాడు. वो मृत्यु हो गया है, అతను మరణించి ఉన్నాడు. वो मर गया है। కానీ చూడండి, దావీదు చెప్తూ ఉన్నాడు, दाऊद कहता है యూదా వారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు. यूदाओं पे वहाँ राजा बनने के लिए अभिषेक किया है। దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. परमेश्वर मुझे अभिषेक किया है। యూదా వారు, ఇశ్రాయేలు వారు
రాజుగా నన్ను అభిషేకించి ఉన్నారు. यूदा और इजराइल प्रजाएं मुझे अभिषेक किए हैं, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి, इसलिए आप हिम्मत से रहना है బలాఢ్యులై ఉండాలి या हिम्मत से रहना है, అని ఆజ్ఞాపిస్తున్నాడండి. इस तरह से आज्ञा दे रहा है। కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है। సౌలు లాంటి ఎంతో మంది మన జీవితాల్లో మరణిస్తూ ఉన్నారు. शाऊल की जैसा देखते हैं तो कई सारे लोग मृत्यु पाते हैं ఎంతో మంది మరణిస్తున్నారు, మరలా పుట్టుచూ ఉన్నారు. और मृत्यु पाते हैं फिर से जन्म लेते हैं। కానీ దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నట్లయితే, यदि परमेश्वर की अभिषेक आप पे होती है నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే, यदि आप ढाढ़स बांधते हैं तो నువ్వు బలవంతుడవై మార్చబడతావు. आप बलवान बनकर बदल जाएंगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది మరణిస్తున్నారు, తిరిగి లేస్తూ ఉన్నారు, తర్వాత ఎంతో మంది పుడుతున్నారు. కానీ మనం ఏమాత్రం మనసు పెట్టకుండా దేవుని వైపు మనం మనసు ఉంచినట్లయితే, कितना लोग मरते हैं, जन्म लेते हैं, परमेश्वर के ऊपर हमारे भरोसे यदि हम रखते हैं तो దేవుని యొక్క సహాయం మనకు కలుగుతూ ఉన్నది. परमेश्वर की सहायता हमें बनी रहती है। దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి. परमेश्वर हमें बल देता है। కాబట్టి ఈ లోకము పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ, इस संसार में हम परिस्थितियों को देखते हैं तो కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం బలముగా ఉన్నట్లయితే, परमेश्वर के सम्मुख में यदि हिम्मत से रहते हैं तो బలవంతులు దేవుని యొక్క రాజ్యానికి చేరుతారు. जो हिम्मत वाला है परमेश्वर की स्वर्ग राज में दाखिल होते हैं। బలహీనులు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. जो कमजोर है परमेश्वर की स्वर्ग राज में दाखिल नहीं होती है। కాబట్టి ఎవరైతే ఈ లోకంలో ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉంటారో, संसार में आत्म संबंध का जो बल प्राप्ति करके रहते हैं, వాళ్ళే దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతారు. वे लोग ही परमेश्वर की स्वर्ग राज में दाखिल हो जाती है। భయపడువారు, పిరికివారు, విగ్రహారాధికులు, అసూయపరులు, పగవారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. स्वर्ग राज में डरपोकों की और मूर्ति पूजाओं की कभी शामिल नहीं हो जाती है। కాబట్టి దినాన నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. इसीलिए आज के दिन आप हिम्मत बांधना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. పిరికివారు దేవుని రాజ్యానికి అవసరం లేదు. डरपोक जो है स्वर्ग राज को जरूरत नहीं है। దేవుని యొక్క మాట వినని వారు దేవుని రాజ్యానికి అవసరం లేదు. परमेश्वर की बात को न सुनने वाले स्वर्ग राज को जरूरत नहीं है। కాబట్టి దేవుని యొక్క పని నువ్వు జరిగించాలి. इसके लिए परमेश्वर के काम को आगे बढ़ाना है। నువ్వు బలపరచబడాలి. आप हिम्मत बांधना है। కాబట్టి దినదినము నూతనమైన బలాన్ని నువ్వు పొందుకోవాలి. दिन ब दिन नया बल को प्राप्ति करना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. బలాఢ్యుడలై ఉండుము. ताकतवर बन के रहे। సౌలు మృతి పొందాడు గాని, सौल मृत्यु पाया हो परंतु చూడండి దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు కాబట్టి, परमेश्वर मुझे अभिषेक किया। इसीलिए చూడండి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। దేవుడు మనకున్నాడు, परमेश्वर हमें है, ఈ సంఘ సహవాసం మనకున్నది, कलीसिया की संगति हमें మీ है, కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. आपके लिए प्रार्थना करने वाले सेवक है। కాబట్టి మనకు మనమే అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. अपने आप में हमको परमेश्वर स्वयं यीशु मसीह है। ఆయన బహు బలవంతుడై ఉన్నాడు, वो बड़ी ही महान और बलवान है, పరాక్రమశాలిగా ఉన్నాడు. पराक्रमशाली बन के है। కాబట్టి ఆయనను బట్టి మనం ప్రతిరోజు ప్రతి క్షణము బలవంతులుగా యేసయ్యను బట్టి మనం బలపరచబడుతూ ఉండాలి. यीशु मसीह के प्रति हम हर दिन बल प्राप्ति करते रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని మనం పని జరిగించాలి. हिम्मत से हमारी कामों को आगे बढ़ाना है। ధైర్యం తెచ్చుకొని మనం బలముగా ఉండాలి. धैर्य लेकर हमारे आगे बढ़ना है। చూడండి మూడోదిగా మనం గమనించినట్లయితే, तीसरा विषय में ध्यान देते हैं तो లూకా సువార్త लूका की सुसमाचार 21వ అధ్యాయము 21वां अध्याय 28వ వచనాన్ని చదువుకుందాం. उसका 28 पद को हम पढ़ेंगे। ఇది జరగా ప్రారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అని చెప్తూ ఉన్నాడండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो లూకా సువార్త लूका की सुसमाचार 21వ అధ్యాయము 21वां अध्याय 28వ వచనములో, उसका 28 पद में ఇవి జరగా ప్రారంభించినప్పుడు जब ये चीज होते हैं तो మీరు ధైర్యం తెచ్చుకోండి, आप हिम्मत बांधो, తల ఎత్తుకోండి, अपने सर को उठाओ, మీ విడుదల సమీపించుచున్నది. आपकी छुटकारा निकट आया है। కాబట్టి మన తలలు దేవుడు పైకెత్తేవాడు. इसलिए हमारे सरों को परमेश्वर ऊंचा उठाने वाला है। ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నవి, संसार में कुछ घटते रहते हैं, జరగబోతూ ఉన్నవి. हर चीज होते रहते हैं। కాబట్టి మనం ఏం చేయాలి? इसलिए हम क्या करना है? తల ఎత్తుకోవాలి. हमारे सर को उठाना है। దేవుడు మనల్ని परमेश्वर जो है हमें తలగా ఉంచబోతున్నాడు, हमारे सर के समान रखने वाला है। తోకగా
ఉంచలేదు. पूंछ की समान नहीं रखा है। ఈ దినాన సాతాను గాడు ఏం చేస్తూ ఉన్నాడంటే आज के दिन शैतान को हम देखते हैं तो తోకగా ఉంచాలని చూస్తూ ఉన్నాడు, हमें पूंछ की समान रखना चाहता है, మనల్ని దిగజార్చాలని చూస్తూ ఉన్నాడు, हमें नीचे की स्तर पे ले जाना चाहता है, తల దించుకునే యొక్క పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాడండి. सर झुकाने की स्थिति में ला देता है। ఈ దినాన చాలా మంది తల దించుకుంటున్నారండి, आज के दिन देखते हैं तो कई सारे लोग के सर नीचे हुए हैं, దేవుని ఎదుట నిలబడడం లేదు. परमेश्वर के सामने खड़ा नहीं हो पा रहे हैं। కాబట్టి ధైర్యం ఎవరికి లేదండి, आज के दिन देखते हो तो हिम्मत किसी में नहीं है, బలహీనులైపోయి ఉన్నారు. हर एक लोग कमजोर हो गए, తల ఎత్తుకునే పరిస్థితి లేదు, सर उठाने की स्थितियां नहीं है, తల ఎత్తుకొని బ్రతికే పరిస్థితులు ఈ లోకంలో చాలా మందికి లేదు. सर उठा के जीने की स्थिति संसार में बहुत सारे लोगों को नहीं है। కాబట్టి ఈ దినాన మన తలలన్నిటిని దేవుడు పైకెత్తునుగాక. आमीन। आज के दिन हमारे सरों को परमेश्वर ऊंचा उठाने पाए। హల్లెలూయా हालेलुया। చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన దేవుడు ఒక సహోదరుడితో చెప్తూ ఉన్నాడు, उन दिनों में परमेश्वर एक भाई से कह रहा है, కయీనుతో చెప్తూ ఉన్నాడు, या कईन से कहता है, నువ్వు ఎందుకని తల దించుకుంటున్నావు, क्यों अपने सर को नीचा किया है, నీ తల పైకెత్తుకునుము. आपकी सर ऊपर उठाओ। నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తల పైకెత్తబడుతుంది. यदि अच्छा काम किया हो तो आपकी सर ऊपर उठ जाती है। ధైర్యం తెచ్చుకోవాలండి, यहाँ हिम्मत से रहना है। ధైర్యంగా మన తలలు దేవుని సన్నిధిలో ఎత్తగలుగుతూ ఉన్నామా? हिम्मत से क्या हमारे सरों को परमेश्वर के सम्मुख में ऊंचा उठा रहे हैं ఈ क्या? దినాన ఏ విషయాలను నువ్వు తల దించుకుంటున్నావు? किन किन विषयों में सर क्यों झुका है? ఎవరైనా పాపం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, यदि कोई पाप करता है, गलतियां करता है तो యథార్థంగా లేక నమ్మకం లేని పరిస్థితిలో सीधाई से या खरा से नहीं रहते हैं तो నువ్వు తల దించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. सर झुकाने की स्थितियां सामना करना पड़ती है। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परंतु परमेश्वर का वचन कहता है, మీ విడుదల సమీపించుచు ఉన్నది. तेरी छुटकारा बहुत ही निकट हो गया है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడున్న తలలన్నీ దేవుని సన్నిధిలో ఉండునుగాక. हमें यहाँ के सारे सर परमेश्वर के सम्मुख में रहने पाए। కాబట్టి ఏ తల నశించిపోకూడదు, किसी सर नाश न होना ఏ है, ఆత్మ నశించిపోకూడదు. कोई आत्मा नाश न होना है, కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. इसीलिए हिम्मत से रहना है। చూడండి, మనల్ని తలదించుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నవి. हमारे सर झुकाने की स्थितियां कितनी है, కాబట్టి ఎంతో మంది మనల్ని తలదించుకునే పరిస్థితులు వచ్చినట్లుగా మనల్ని మోసపరుస్తూ ఉన్నారండి. कई सारे लोग हमारे सर को नीचा करने की ऐसी स्थितियां ला देते हैं। చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒక్కసారి గమనించుకోవాలి. किस स्थितियों में है ये विषय को हम ध्यान देना है। యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని, यूदा और इजराइल प्रजाओं को, యెరూషలేము నివాసులను यरूशलेम की निवासियों को చెదరగొట్టిన కొమ్ములు, यहाँ बिखरा हुआ उनकी जो सिंग, చెదరగొట్టబడిన ఆ యొక్క పరిస్థితి, उन्हें बिखेरा हुआ ऐसी स्थिति, యూదా వారిని ప్రపంచమంతటికి దేవుడు చెదరగొట్టాడు. यूदा लोगों को सारी दुनिया में उन्हें फैलाया, ఇశ్రాయేలును కూడా చెదరగొట్టి ఉన్నాడు. इजराइल प्रजाओं को भी फैलाया। ఎందుకని? क्यों? వాళ్ళు చేసిన యొక్క పని అన్నమాట. उनके काम क्या है? యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, यीशु मसीह जब इस संसार में आया था, మెస్సయగా వచ్చినప్పుడు, जब मैसिया बन के आया था, కానీ ఆయనను గుర్తించలేదు. वे उन लोग पहचान नहीं पाए। నానా మాటలు ఆయన అన్నారు, कैसी कैसी बातों से उन्हें चुबाया, ఎంతో హింసించారు, कितना ही हिंसा दिया, ఆయనను అర్థం చేసుకోలేదు. उनको समझ नहीं पाए। కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, वे लोग क्या कहने लगे, ఇతను రక్తం మా మీద ఉండునుగాక అన్నారు. इसके लहू हम पे रहने पाए करके कहने लगे। ఇతన్ని సిలువ వేయము అంటున్నారు. इन्हें क्रूस पे चढ़ाओ करके कहने लगे। సిలువ వేయము ఇతని అంటున్నారు. क्रूस पे चढ़ाओ करके कहने लगे। అందుకనే వాళ్ళ పరిస్థితి తారుమారుగా మార్చబడిపోయింది. इसीलिए उनकी परिस्थिति यहाँ वहाँ बिखर गया। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। చూడండి, భయపెట్టుటకును यहाँ जो कोई हमें डराते हैं, యూదా దేశస్తులందరినీ చెదరగొట్టుటకై, यूदा देशवासियों को यहाँ पूरा भिखारने के लिए, వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనులు, उन पे बलात्कार जो किया अन्य जाति प्रजाओं, కొమ్ములను ఆయన పడగొట్టబోతూ ఉన్నాడు. उनके सिंगों को परमेश्वर नीचे गिराने वाला है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। ఏ కొమ్ములు నిన్ను పడగొడుతూ ఉన్నవి? कौन सा सिंग तुम्हें नीचे गिराना चाहता है? చూడండి, డబ్బు అనే కొమ్ము నిన్ను పడగొడుతున్నదా? यहाँ धन की जो सिंग आपके जो नीचे गिराती है। స్త్రీ బలహీనత చేత బాధపడుతూ ఉన్నావా? यहाँ स्त्री की कमजोरियों से क्या आप नीचे गिर रहे हैं? చూడండి, సోమరితనం అనే బలహీనత చేత బాధపడుతున్నట్లయితే, या आलसपन की कमजोरी से क्या आप नीचे गिर रहे हैं? ఏ విషయంలో నువ్వు తలదించుకుంటున్నావు? किन विषयों के
विषय से आपकी सर नीचे हो रहा है। చాలా మంది నా దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. मेरे पास आने के लिए भी कई सारे लोग डरते हैं। దేవుని దగ్గరికి ఎలా వెళ్తారు? परमेश्वर के पास किस तरह से जाएंगे? దేవుని సేవకుని దగ్గర పని చేయాలి. परमेश्वर की सेवक के पास काम करना है। చూడండి, దేవుని యొక్క పని చేయాలి. परमेश्वर की काम करना है। ఎలాంటి పరిస్థితులైనా మనము వెనుక తిరిగి పోకూడదు. किसी स्थितियों में भी हम पीछे मुड़ के नहीं जाना है। ధైర్యం తెచ్చుకుని మీ తల ఎత్తుకోవాలి. हिम्मत से अपने सरों को उठाना है। నిన్ను తిట్టినా, కొట్టినా, హింసించినా, ఎలాంటి పరిస్థితులైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలంటే తల ఎత్తుకోవాలి. चाहे आपको गाली दे, हिंसा दे, किसी स्थिति में क्यों ना हो, परमेश्वर के सम्मुख में आपकी सरों को ऊंचा उठाना है। కాబట్టి నేను బాధ పెడతారు, తర్వాత హింసిస్తారు, తర్వాత రకరకాల మాటలు చెప్తారు కూడా. तुम्हें दुख देते हैं, हिंसा करते हैं, कई सारे अन्य बातों को कहते हैं। కానీ ఈ దినాన మనం తల ఎత్తుకోవాలి. आज के दिन हम सरों को उठाना है। చూడండి, దేవుడు కూడా ఆ దిన ఇశ్రాయేలీయులను परमेश्वर उन दिनों में इजरायलियों को भी ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నారండి. उस जंगल की मार्ग में उन्हें चला रहा था। ఒక్క రోజులో వెళ్ళే ప్రయాణాన్ని एक दिन में जो तय करने वाले सफर को 40 సంవత్సరాలు తిప్పాడు. 40 साल उधर वहां घुमाया। కాబట్టి ఎందుకంటే क्योंकि వాళ్ళు బాధను అనిపిస్తారా, శ్రమను వహిస్తారా, లేకుంటే గొనుగుతారా, సస్తారా, పరిస్థితి ఏంటి అన్నిటిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నారు. यहाँ उनके विषय में दुख लेते हैं या कुड़कुड़ाते हैं, ये विषय में उनकी परीक्षा कर रहा था। చాలా మంది విసిగిపోయారు. वे लोग वहाँ थक गए थे। అందరూ విసిగిపోయి ఆకులు రాలినట్టుగా రాలిపోయారంట. यहाँ थक कर जैसी पेड़ के पत्ते झड़ते हैं उस तरह से झड़ गए। ఈ అరణ్య ప్రయాణంలో या जंगल के सफर में ఇశ్రాయేలుల పరిస్థితిని మనం గమనించినట్లయితే इस्राएल की स्थिति हम ध्यान देते हैं तो అనేక మంది బయలుదేరారు. कई सारे लोग वहाँ निकल गए थे, కానీ కొంతమంది మాత్రమే దేవుని రాజ్యానికి, కానాను దేశానికి వెళ్ళారు. परंतु थोड़े से लोग कनान में शामिल हुए थे। కాబట్టి ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించబడాలి, బాధించబడాలి, శోధించబడాలి. इसलिए परमेश्वर के सम्मुख में हमारी परीक्षा होना है, हमारी बाधाएं होना है। కాబట్టి తల ఎత్తుకునే స్థితిలో మనం ఉండాలి. इसलिए सर उठाने की स्थिति में हम रहना है। కాబట్టి ఇశ్రాయేలును చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. इसलिए इजराइल को देख के परमेश्वर दुख कर रहा है। వీళ్ళని ఎందుకని వీళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారు, क्यों ये लोग ऐसी स्थिति में है, ఎందుకని సడుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు क्यों कुड़कुड़ा रहे हैं मेरे विषय में, అని దేవుని యొక్క ఆత్మ వాళ్ళ విషయమై బాధపడుతూ ఉంది. परमेश्वर की आत्मा ये विषय को लेकर दुख उठा रहा था। కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము, आज के दिन परमेश्वर के सम्मुख में आए हुए हम लोग, కాబట్టి తల ఎత్తుకునే స్థితిలో మనం ఉండాలండి. सर उठाने की स्थिति में हम लोग रहना है। ఈ ఇశ్రాయేలుని కొంతమంది మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. इजराइल में से थोड़े से लोग कानान में जा पाए। ఈ కాలేబు, యెహోషువలు మాత్రమే వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. कालेब और यहोशू ही यहाँ उनके कनान में जा चुके थे। కాబట్టి ఎన్నో శ్రమలు, బాధలు, శోధనలు వస్తాయండి. कितने ही दुख संकट हमारे जीवन में आते हैं, ఎన్నో పరీక్షలు వస్తాయి. कितने सारी परीक्षाएं आते हैं। ఒకవేళ దేవుడే పరీక్షించవచ్చు, यदि परमेश्वर ही परीक्षा कर सकता है, దైవ సేవకులే నిన్ను పరీక్షించవచ్చు. सेवक ही आपकी परीक्षा कर सकता है। రకరకాల పరీక్షలు నీకు వస్తాయి. कई सारी परीक्षा आपको आ सकती है। వాటిలన్నిటిలో నుంచి తల ఎత్తుకునే స్థితిలో ఉన్నట్లయితే, उन सारे विषयों में से सर उठाने की स्थितियों में यदि आप रहते हैं तो అలాంటి వారే దేవుని సన్నిధానానికి చేరగలుగుతారు. ऐसे लोग ही परमेश्वर के सम्मुख में जा सकते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి. हिम्मत से आपकी सरों को ऊपर उठाओ। ఇవి జరగ ప్రారంభించవలసి ఉన్నవి. ये जो होने की जब स्थितियां आ जाती है, మీరు ధైర్యం తెచ్చుకుని మీ తల ఎత్తుకొనుడి. आप हिम्मत से अपने सरों को ऊपर उठाओ। కాబట్టి మీ విడుదల సమీపించుచు ఉన్నది. इसलिए आपकी छुटकारा बड़ी ही निकट आ गया है। చూడు, గొప్ప విడుదల, విమోచన కలగబోతూ ఉన్నది. एक बड़ी ही छुटकारा हमें होने वाली है। ఎలాంటి దాంట్లో నుంచి దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు? किन स्थितियों में परमेश्वर हमें छुटकारा देता है? మరణ భయంలో నుండి, मरण की डर से, ఖడ్గ భయంలో నుండి, तलवार की डर से, దేశ నివాసుల యొక్క భయంలో నుండి, देश की निवासियों की डर से, శత్రు భయంలో నుండి, शत्रुओं की डर से, భయంకరమైన పరిస్థితుల్లో ఈ భయాలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి, भयंकर स्थिति ऐसी डरोनी जीवन में से हमें छुड़ाकर, నిన్ను విడిపించాలంటే यदि हमें छुड़ाना है तो ధైర్యం తెచ్చుకుని పని జరిగించాలి. हम हिम्मत से काम को आगे बढ़ाना है। ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండాలి. धैर्य से हम बलपूर्वक से रहना है। ధైర్యం తెచ్చుకుని మీ తెల పైకెత్తుకోవాలి. धैर्य से हमारे सरों को ऊपर उठाना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ మూడు విషయాలు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ये तीन विषयों को हमारे हृदय में दास्तान कर लेना है। అప్పుడే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. तब आपके जीवन में बड़ी ही बदलावट आ सकती है। కాబట్టి
ఎన్నో రకాల పరిస్థితులు సంభవిస్తాయి. कई सारी स्थितियों की सामना करना पड़ता है। ప్రతి స్థితిలో దేవుని వైపు చూస్తూ हर एक स्थिति में परमेश्वर को ओर देखते हुए ఆయనను బట్టి మనం ధైర్యపరచబడుతూ उनकी प्रति हम यहाँ धैर्य पाते हुए ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. परमेश्वर आपके संग रहने जा रहा है। ఆయన నీ పనులన్నిటిలో తోడుగా ఉండబోతూ ఉన్నాడు. परमेश्वर आपके सारे काम में संग रहने वाला నీ है। తలను దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. आपकी सरों को परमेश्वर ऊंचा उठाने वाला है। ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన సన్నిధిలో మనం అర్పించుకోవాలి. जय जयकार करते हुए परमेश्वर के सम्मुख में सर उठाना है। ఎత్తుగా నా తల పైకెత్తునబడును గాక. आमीन। ऊंचाई से मेरे सर को ऊंचा उठाने पाए। ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన సన్నిధిలో మనం పాటలు పాడాలి. यहाँ जय जयकार करते परमेश्वर के सम्मुख में गीत गाना है। స్తుతిగానము చేస్తూ మన తల ఎత్తుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. स्तुति गीतों को गाते हुए हमारे सर को उठाते हुए स्तुति करना है। యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. यहोवा के लिए बाट जोते रहना। ధైర్యం తెచ్చుకుని మీ హృదయములను నిబ్బరము కలిగి ఉండుము. हिम्मत लेके आपके दिलों को धैर्य से रखना। యెహోవా కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. यहोवा के लिए बाट जोता हूँ। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇలాంటి ధైర్యాన్ని ఎవరైతే పొందుకుంటారో इसीलिए ऐसी धैर्य जो कोई पाए हुए हैं, ఆ ధైర్యవంతులే దేవుడు తీసుకుంటాడు అనమాట. ऐसे हिम्मत वालों को परमेश्वर लेता है। కాబట్టి మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर आपकी परीक्षा करता है। కాబట్టి ఎవరిని ఉద్యోగంలో నుంచి తీసుకోవాలి, जिसको नौकरी में लेना है, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, किसी को अपॉइंटमेंट लेना है, ఎవరిని దేవుని యొక్క రాజ్యానికి చేర్చుకోవాలి, किन्हें परमेश्वर के राज्य में शामिल करना है, ఈ వీటినన్నిటిని దేవుడు వాక్యము ద్వారా, इस सारे विषयों को वचन के द्वारा, ప్రార్థన ద్వారా, प्रार्थना के द्वारा, దైవ సేవకుల ద్వారా, सेवक के द्वारा, రకరకాల పరిస్థితుల ద్వారా हर एक की परिस्थिति के जरिए నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. परमेश्वर हमें देखता है। దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. परमेश्वर आपकी परीक्षा करता है। దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. परमेश्वर आपको चलाने वाला है। కాబట్టి ప్రవచన వాక్కులను దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడండి. इसलिए भविष्यवाणियों को परमेश्वर आपको दिया है। అందరూ మోకరించి కళ్ళు మూసి सारे लोग घुटने टेक कर आंखें बंद कर ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेंगे। అందరూ